సాయి సారీస్ మే 8వ తారీఖున ఓపెనింగ్ జరగబోతుంది. ఎవరైతే షాపింగ్ చేస్తారో 3000 అండ్ అబౌవ్ ఫస్ట్ 200 కస్టమర్స్ కి సారీ రూపాయికే ఇచ్చేస్తున్నారు. టీఎంసీ అధినేత్రి మమతకు ఝలక్ లాంటి వార్త ఇది. బెంగాల్ అసెంబ్లీని రద్దు చేశారు గవర్నర్ రవి. బెంగాల్లో మమతా బెనర్జీ సర్కార్ బర్తరఫ్ అయింది. ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశారు గవర్నర్ రవి. మమత రాజీనామా చేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. నేను రాజీనామా చెయ్యను అని తెగేసి కూర్చున్నటువంటి మమతా బెనర్జీకి ఇది పిడుగు లాంటి వార్తనే చెప్పాలి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, రాజీనామా చేసే ప్రసక్తే లేదు, గెలిచింది నేను అని భీష్మించి కూర్చున్నటువంటి మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేస్తూ కూడా గవర్నర్ రవి తీసుకున్నటువంటి ఈ కీలక నిర్ణయం గత 2 రోజులుగా ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి ఒకవేళ మమతా బెనర్జీ రాజీనామా చెయ్యకపోతే అన్నటువంటి ఒక కన్ఫ్యూజన్ కావచ్చు, లేకపోతే ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లోంచి వచ్చినటువంటి ఈ వార్త ఏంటి, ఏ విధంగా చూడాలంటారు దీన్ని? మురళి, అంటే రాజ్యాంగం ప్రకారం ఇక్కడ అంటే మా ముఖ్యమంత్రి కాదు లేదంటే ఎవరైనా సరే పదవీ కాలం ముగిసిపోయిన తర్వాత ప్రజా తీర్పు అసెంబ్లీలో ఉన్నటువంటి బలమే వాళ్లకు అంటే అధికారంలో ఉండడానికి దాన్ని అధికారంలో ఉండడానికి హక్కును కల్పిస్తుంది అనమాట. కాకపోతే ఇక్కడ మమతా బెనర్జీ మన జరిగినటువంటి ఎన్నికలు సక్రమంగా జరగలేదు, నేను ఈసీతో పోరాటం చేశాను, ఈసీ మెయిన్ వేలను బీజేపీ ఏజెంట్ గా మారింది ఇలా చెప్పారు. కానీ ఇక్కడ 190 సీట్లకు పైగా బీజేపీ గెలిచింది. అక్కడ పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అన్ని రకాలుగా కూడా అర్హత సాధించింది. అయితే ఇక్కడ మమతా బెనర్జీ మొన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసి తాను రాజీనామా చేసేటువంటి ప్రసక్తే లేదు, తాను రాజీనామా అంటే తాను ఓడిపోలేదు, తాను ఎన్నికల్లో గెలిచానని చెప్పారు. కానీ ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ప్రకారం చూస్తే ఒకవేళ ముఖ్యమంత్రి కనుక రాజీనామా చేయకపోతే పదవీ కాలం ముగిసిన తర్వాత లేదంటే సభలో బలం లేకపోతే అంటే దానికి అంటే మెజారిటీ లేకపోతే సభలో మెజారిటీ లేకపోతే ఎన్నికల్లో ఓడిపోతే ఇక్కడ వాళ్ళ మొండి పట్టుదలకో లేదంటే ఇంకో దానికో ఆస్కారం ఉండదు. దాని ప్రకారం గవర్నర్ ప్రభుత్వాన్ని రద్దు చేసి మెజారిటీ ఉన్నటువంటి పార్టీని, అది ఇప్పుడు బీజేపీ అయినా లేకపోతే ఇంకో పార్టీ అయినా మెజారిటీ ఉన్నటువంటి పార్టీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సింది ఆహ్వానిస్తారు. ఇప్పుడు అది రాజ్యాంగపరమైనటువంటి ప్రక్రియ. కాబట్టి ఇక్కడ మమతా బెనర్జీ తాను రాజీనామా చేయలేదని భవిష్యత్తులో ఎంత చెప్పుకున్నప్పటికీ కూడా ఆమెకు ముఖ్యమంత్రి కాదు, ఆమెకు మాజీ ముఖ్యమంత్రి ఈ రోజు 12 గంటల తర్వాత ఆమెకు పదవీ కాలం కూడా ముగిసిపోతుంది, ఎమ్మెల్యేల పదవీ కాలం ముగుస్తుంది, అదేవిధంగా మంత్రివర్గం కానీ అన్ని కూడా రద్దు అయిపోతాయి టీఎంసీకి సంబంధించి. కాబట్టి ఇక నుంచి కూడా అంటే 9వ తారీఖున బీజేపీ ప్రమాణ స్వీకారం బీజేపీ ప్రభుత్వం కొలువు తీరేటువంటి అవకాశం ఉంది. ఎస్, అంటే దీనికి సంబంధించి టీఎంసీ కార్యకర్తలు కూడా నైరాశ్యంలో ఉన్నటువంటి వారందరూ కూడా అంటే దీనికి సంబంధించి మమతా బెనర్జీ చెప్పిన మాటకి ఏ విధంగా ఉండబోతున్నాయి, రాజ్యాంగ పరిస్థితులు కావచ్చు లేకపోతే రాజ్యాంగ పరంగా ఏ విధంగా ఉంటుందని కూడా బుక్స్ అన్ని తిరగేసినటువంటి పరిస్థితి. ఒకే ఒక్క బర్తరఫ్ ఇష్యూ తోటి అంతా కూడా సద్దుమణిగిపోయినటువంటి సిచ్యువేషన్. ఏంటి భవిష్యత్తులో దీనికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుందంటారు? రాజ్యాంగం పరంగా గవర్నర్ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఇక్కడ కీలక పాత్ర పోషిస్తాయి. అంటే ఇప్పుడు మెజారిటీ లేనప్పుడు అసెంబ్లీలోకి వెళ్ళిన తర్వాత మెజారిటీలో లేకపోతే నేను ఇట్లా పలానా విధంగా గెలిచాను, మీరు పలానా విధంగా గెలిచారా సరిపోదు, నేనే గెలిచాను, ప్రజల మద్దతు నాకు గవర్నర్ పవర్ ఏంటో ఈ అంశంతోనే ఈజీగా తేలిపోయింది అనేటువంటి మాట కూడా. రాజ్యాంగం గవర్నర్ వ్యవస్థ కల్పించినటువంటి కీలక అధికారాలు రాజ్యాంగం ఇక్కడ రాజ్యాంగాన్ని మమతా బెనర్జీ గారు రేపొద్దున భవిష్యత్తులో ఎవరైనా సరే గౌరవించాలి. కాబట్టి దానికి సంబంధించి అబ్జెక్షన్ చెప్పడానికో లేదంటే నేను చేయను, నా మాట మీరు వినాలి అనేటువంటి ఈ చేష్టలు ఇవన్నీ కూడా అవి ఎంటర్టైన్మెంట్ కోసం బాగుంటాయి, వినడానికి బాగుంటాయి, లేదంటే పార్టీ కార్యకర్తలు నైరాశ్యంలో ఉన్నటువంటి కార్యకర్తలకు ఉత్సాహాన్ని ఇవ్వడానికి బాగుంటాయి తప్ప దీనివల్ల రాజ్యాంగం పరంగా ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు, ఆ తీర్పు ఎలా ఉన్నా సరే దాన్ని ఎవరైనా సరే అంగీకరించాల్సిన పరిస్థితి. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక టీఎంసీ అధినేత్రి మమతకు ఝలక్ అని చెప్పాలి. బెంగాల్ అసెంబ్లీని రద్దు చేశారు గవర్నర్ రవి. బెంగాల్లో మమతా బెనర్జీ సర్కార్ బర్తరఫ్ అయింది. ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు గవర్నర్ రవి. మమత రాజీనామా చేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. నేను రాజీనామా చేయనని భీష్మించి కూర్చున్నటువంటి మమతా బెనర్జీ సర్కార్ని బర్తరఫ్ చేశారు.